రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. దాంతో అప్పుడు పోస్టర్తోనే సరిపెట్టారు. కానీ శ్రీరామనవమి సందర్భంగా గ్లిమ్స్ విడుదల. ఫస్ట్ షాట్ ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు రెహమాన్ అందించిన సంగీతం ఈ గ్లిమ్స్ను మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది అభిమానులకు ఒక విజువల్ మరియు ఆడియో ట్రీట్గా ఉంటుందని బుచ్చిబాబు తెలిపాడు. ఈ ట్వీట్తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. పెద్ది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇందులో ఆయన సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృత్తి సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈసారి చరణ్తో కలిసి రూరల్ మాస్ డ్రామా తీస్తున్నాడు. ఇటీవలే పెద్ది సినిమా హైదరాబాద్లో 2వ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో త్వరలోనే 3వ షెడ్యూల్ మొదలు కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాని బుచ్చిబాబు పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పెద్దితో ఆయన తిరిగి ఫామ్లోకి వస్తాడనే ఆశలు ఫ్యాన్స్లో బలంగా ఉన్నాయి. పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ 2 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒక దాంట్లో నోటిలో చుట్ట పెట్టుకొని ముక్కు పోగుతో పవర్ఫుల్గా కనిపించాడు చరణ్. ఇక రెండో లుక్లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని కనిపించాడు. ఈ స్టిల్ చూసిన తర్వాత అభిమానులు మరియు నెటిజన్ల నుండి వస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పోస్టర్లో చరణ్ షార్ట్గా కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. చెర్రీ చేయి చిన్నగా కనిపిస్తుందని, దీంతో ఈ చిత్రంలో రామ్ చరణ్ మరుగుజ్జు పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.